హాయ్ అండి. ఇవాళ అయితే వీడియోలో బుట్ట హ్యాండ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు రెడీ హ్యాండ్ వచ్చేసరికి 6.5 ఇంచులు. ఓకేనా. దీనిలో నేను బార్డర్ కోసం 1.5 ఇంచ్ అనేది సపరేట్గా తీసుకుంటున్నాను. 5 ఇంచులు అనేది బుట్ట కోసం తీసుకుంటున్నాను. ఇక్కడ 5 ఇంచులు బుట్ట రావాలి అంటే నేను 6.25 తీసుకున్నాను. అంటే పై వైపున కింది వైపున ఖర్చు 3/4 ఇంచు, 1 ఇంచి అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. బుట్ట అనేది కొంచెం హెవీగా రావడం కోసం. ఓకేనా. మనకు బాడీకి అద్దినట్టు రావాలంటే మనం కరెక్ట్ మెజర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కొంచెం బుట్టగా రావాలంటే మాత్రం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం బుట్ట ఎంతైతే పెట్టాలనుకుంటామో అంత మనం ముందే తీసుకోవాలి. 3.5 అయితే స్మాల్ బుట్ట అనేది వస్తుంది. 5 ఇంచుల వరకు తీసుకుంటే మనకు బుట్ట కొంచెం హెవీగా వస్తుంది. ఈ 5 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి మనం రెడీ హ్యాండ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను బార్డర్ కోసం 1.5 ఇంచు సపరేట్ తీసాను అన్నాను కదా. ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాను. అంటే ఖర్చు కావాలి కదా, దానికోసం ఇక్కడ ఈ విధంగా కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా మనకు రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనం 1.5 అనేది అంటే మనం ఖర్చు ఎంతైతే తీసుకుంటామో ఆ ఖర్చు మార్జిన్ ఫస్ట్ చేసుకోవాలి ఇలా. ఓకేనా. తర్వాత హ్యాండ్ లూజు ఈ 1.5 మార్జిన్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోవడం కోసం 1.5 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఓకేనా. ఇలా 1.5 తీసుకొని కింది వైపు నుంచి 2.5 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ బుట్ట కోసం తీసుకున్నది వచ్చేసరికి లైనింగ్ ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసుకోవాలి. తర్వాత మనం 5 ఇంచెస్ మార్కింగ్ దగ్గర ఈ విధంగా చెట్కాలు పెట్టుకోవాలి, కింది వైపున పై వైపున. నెక్స్ట్ ఈ మిడిల్లో వచ్చేసరికి ఇంకొక చెట్కా ఈ విధంగా. నెక్స్ట్ ఈ 5 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచు ముందు నుంచినే మనం బుట్ట ఫ్రిల్స్ అనేవి ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకేనా. ఒక్కటే సైడ్కి పెట్టుకుంటూ రావాలి ఈ విధంగా. ఓకేనా. నెక్స్ట్ పై వైపున మనకి ఇక్కడ ఫస్ట్ కుచ్చు రెడీ అయింది కదా, ఇక్కడ నుంచినే స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా ఒకటే లెవెల్లో అంటే ఒకే సైడ్కి ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకేనా. కింది వైపున పై వైపున ఒకే సైడ్కి ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకు ఆపోజిట్లో అనేది ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఓకేనా. దీంట్లో కూడా మిడిల్కి ఇలా చెట్కా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బార్డర్ కోసం కట్ చేసుకున్నాం కదా, వీటికి కరువు తీసుకున్న సైడ్ అయితే పైపింగ్ వేసుకోవాలి. ఇక్కడ 1/4 ఇంచు మార్జిన్లో వేసుకోవాలి, ఇంకొక దానికి ఆపోజిట్లో వేసుకోవాలి. ఓకేనా. ఇలా వేసుకొని రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బుట్టకు కూడా కింది వైపున ఓకేనా 1/4 ఇంచు మార్జిన్లో పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్లకి ఆల్రెడీ పైపింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి పైపింగ్ వేసుకోవాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలో పైపింగ్ రావాలి. ఈ విధంగా పెట్టుకొని మనకు పై వైపున స్టిచ్ కనిపిస్తుంది కదా, ఆ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకొని ఇక్కడ కరువు తిరిగే చోట చెట్కాలు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా రివర్స్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ అటాచ్ చేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బుట్ట అనేది రైట్ సైడ్ పై వైపున ఉండాలి. ఈ బార్డర్స్ వచ్చేసరికి రాంగ్ సైడ్ పై వైపుకి ఈ విధంగా. ఓకేనా. ఇలా పెట్టుకొని చివరి నుంచి ఫస్ట్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పైపింగ్ వేసాం కదా, ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలా ఈ విధంగా 1/4 ఇంచు మార్జిన్ అయితే సరిపోతుంది. ఇలా ఒకటి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొకటి ఇటువైపు నుంచి ఓకేనా ఇలా చివరి నుంచి ఈ విధంగా పట్టుకోవాలి. మనకి ఎక్కడి వరకు వస్తుందో అక్కడి నుంచి అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 1/4 ఇంచు మార్జిన్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసుకొని నెక్స్ట్ బార్డర్ని ఇలా తిప్పేసుకొని పై వైపున ఖర్చు మొత్తం కింది వైపు ఉంచుకొని పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు బుట్ట హ్యాండ్ అనేది రెడీ అవుతుంది. దీన్ని మనం డైరెక్ట్గా ఇంకా బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవడమే. ఓకేనా? వీడియో యూస్ఫుల్ అనుకుంటే మనకు ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.